నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ మే ప్లస్ V1. మరొకసారి చెప్తున్నాను చూడండి. సబ్జెక్ట్ తరువాత మే అనే పదం వాడాలి. దాని తరువాత వెర్బ్ యొక్క మొదటి రూపం. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు నిన్ను కలవవచ్చు, నీవు దానిని చేయవచ్చు. అతడు చాలా డబ్బును సంపాదించవచ్చు, ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోవచ్చు, వారు 10వ తరగతి పాస్ అవ్వచ్చు, అది తొందరగా రావచ్చు. ఓకే, ఇప్పుడు వీటిని ఇంగ్లీష్ లో ఎలా చెబుతున్నామో ఒకసారి చూడండి. నేను రేపు నిన్ను కలవవచ్చు. ఇంగ్లీష్ లో ఐ మే మీట్ యూ టుమారో. నీవు దానిని చేయవచ్చు. యు మే డూ ఇట్. అతడు చాలా డబ్బును సంపాదించవచ్చు. హీ మే ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోవచ్చు. షీ మే గెట్ ఏ జాబ్. వారు 10వ తరగతి పాస్ అవ్వవచ్చు. దే మే పాస్ 10th క్లాస్. అది తొందరగా రావచ్చు. ఇట్ మే కమ్ సూన్. ఓకే, ఈ విధంగా మనం ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా వెళ్తే మనం చాలా ఈజీగా ఎన్ని వాక్యాలైనా సరే ఫ్రేమ్ చేయవచ్చు. అర్థమవుతుందా? ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో వీటిని పాజిటివ్ వాక్యాలు అంటారు. వీటి నుండి మనం నెగటివ్ వాక్యాలు కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? రండి. నెగటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు నిన్ను కలవలేకపోవచ్చు, నీవు దానిని చేయలేకపోవచ్చు. అతడు చాలా డబ్బును సంపాదించలేకపోవచ్చు, ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోలేకపోవచ్చు, వారు 10వ తరగతి పాస్ అవ్వలేకపోవచ్చు, అది తొందరగా రాలేకపోవచ్చు. ఓకే, ఇలాంటి నెగటివ్ వాక్యాలని మనం ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే మనకి ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు తెలిసి ఉండాలి. అప్పుడే నెగటివ్ వాక్యాలు చెప్పడం చాలా ఈజీ అవుతుంది. మనకు పాజిటివ్ వాక్యాలు చెప్పడం వచ్చు కాబట్టి నెగటివ్ వాక్యాలు చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? అందులో మే అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత మే అనే పదం ఉంది. అవునా? ఇప్పుడు ఆ పదం తరువాత నాట్ అనే పదాన్ని చేర్చండి. NOT, నాట్. ఎప్పుడైతే మే అనే పదం పక్కన నాట్ అనే పదం చేర్చారో ఆ వాక్యం పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ చూడండి. నేను రేపు నిన్ను కలవలేకపోవచ్చు. ఐ మే నాట్ మీట్ యూ టుమారో. మే తర్వాత నాట్ అనే పదం వాడడం చూడండి. ఐ మే నాట్ మీట్ యూ టుమారో. నీవు దానిని చేయలేకపోవచ్చు. యు మే నాట్ డూ ఇట్. అతడు చాలా డబ్బును సంపాదించలేకపోవచ్చు. హీ మే నాట్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోలేకపోవచ్చు. షీ మే నాట్ గెట్ ఏ జాబ్. వారు 10వ తరగతి పాస్ అవ్వలేకపోవచ్చు. దే మే నాట్ పాస్ 10th క్లాస్. అది తొందరగా రాలేకపోవచ్చు. ఇట్ మే నాట్ కమ్ సూన్. ఓకే, ఈ విధంగా మే తరువాత నాట్ అనే పదం చేర్చడం వలన పాజిటివ్ వాక్యాలను కాస్త నెగిటివ్ వాక్యాలుగా మార్చవచ్చు. ఓకే, ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుండి ప్రశ్న వాక్యాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. వీటిని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి. నేను రేపు నిన్ను కలవవచ్చా? నీవు దానిని చేయవచ్చా? అతడు చాలా డబ్బును సంపాదించవచ్చా?
ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోవచ్చా, వారు 10వ తరగతి పాస్ అవ్వవచ్చా, అది తొందరగా రావచ్చా. ఈ విధంగా మనం ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చి ఉండాలి. మనకు పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీ. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? అందులో మే అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత ఉంది మే అనే పదం. అవునా? ఇప్పుడు ఆ మే అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అదే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది. చూడండి, నేను రేపు నిన్ను కలవవచ్చా? ఇంగ్లీష్ లో మే ఐ మీట్ యూ టుమారో. మే అనే పదం ఎక్కడ వచ్చింది? సబ్జెక్ట్ ముందు వాడడం. నీవు దానిని చేయవచ్చా? మే యు డూ ఇట్. అతడు చాలా డబ్బులు సంపాదించవచ్చా? మే హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోవచ్చా? మే షీ గెట్ ఏ జాబ్. వారు 10వ తరగతి పాస్ అవ్వవచ్చా? మే దే పాస్ 10th క్లాస్. అది తొందరగా రావచ్చా? మే ఇట్ కమ్ సూన్. ఓకే, ఈ విధంగా సబ్జెక్ట్ కి ముందు మే అనే పదం వాడితే అవే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు, లేదా పాజిటివ్ నుంచి ప్రశ్నించడం అంటారు. ఓకే, ఎప్పుడైతే మనకి పాజిటివ్ ఎస్ ఆర్ నో టైప్ చెప్పడం వచ్చిందో వీటి నుండే మనం నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు నిన్ను కలవలేకపోవచ్చా? నీవు దానిని చెయ్యలేకపోవచ్చా? అతడు చాలా డబ్బును సంపాదించలేకపోవచ్చా? ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకో లేకపోవచ్చా? వారు 10వ తరగతి పాస్ అవ్వ లేకపోవచ్చా? అది తొందరగా రాలేకపోవచ్చా? ఈ విధంగా నెగిటివ్ నుండి ప్రశ్నించాలి అంటే మనకి పాజిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తెలిసినప్పుడు మాత్రమే నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మాట్లాడటానికి ఈజీ అవుతుంది. మనకు ఆల్రెడీ పాజిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తెలుసు కాబట్టి ఇక నెగిటివ్ చాలా ఈజీ. ముందుగా మీరు ఏం చేయాలి అంటే పాజిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. తీసుకున్నారా? దానిలో మే అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు ఉంది మే అనే పదం. అవునా? ఇప్పుడు మే తరువాత నాట్ అనే పదం చేస్తారు. NOT నాట్ అనే పదం చేసి మాట్లాడండి. అదే నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటారు. చూడండి, ఇక్కడ నేను రేపు నిన్ను కలవలేకపోవచ్చా? ఇంగ్లీష్ లో మే నాట్ ఐ మీట్ యూ టుమారో. మే నాట్. చూసారా? మే తరువాత నాట్ అనే పదం చేర్చడం ద్వారా నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసినట్లే. నీవు దానిని చేయలేకపోవచ్చా? మే నాట్ యు డూ ఇట్. అతడు చాలా డబ్బును సంపాదించలేకపోవచ్చా? మే నాట్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోలేకపోవచ్చా? మే నాట్ షీ గెట్ ఏ జాబ్. వారు 10వ తరగతి పాస్ అవ్వలేకపోవచ్చా? మే నాట్ దే పాస్ 10th క్లాస్. అది తొందరగా రాలేకపోవచ్చా? మే నాట్ ఇట్ కమ్ సూన్. ఈ విధంగా మే నాట్ మే నాట్ మే నాట్ అనే పదం మీరు సబ్జెక్ట్ కంటే ముందు ఎప్పుడైతే మాట్లాడారో అదే నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఫార్ములా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక సెకండ్ ఫార్ములా ఏంటి, దానిని వాక్యాలలో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సెకండ్ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ మేబీ ప్లస్ V3. మరొకసారి చెప్తున్నాను చూడండి. సబ్జెక్ట్ తరువాత మేబీ అనే పదం వాడాలి. దాని తరువాత వెర్బ్ యొక్క 3వ రూపం మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఓకే,
ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను వారి చేత స్వాగతించబడవచ్చు, నీవు రాహుల్ చేత తెలియపరచబడవచ్చు, అతడు అందరి చేత అవమానించబడవచ్చు, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడవచ్చు, వారు మా చేత ఆకర్షింపబడవచ్చు, అది ఈ డాక్టర్ చేత నయం కాబడవచ్చు. ఓకే, వీటిని ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో చూడండి. ఫస్ట్ వన్, నేను వారి చేత స్వాగతించబడవచ్చు. ఐ మే బి ఇన్వైటెడ్ బై దెమ్. నీవు రాహుల్ చేత తెలియపరచబడవచ్చు. యు మే బి ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడవచ్చు. హీ మే బి ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడవచ్చు. షీ మే బి మ్యారీడ్ బై రామా. వారు మా చేత ఆకర్షింపబడవచ్చు. దే మే బి అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడవచ్చు. ఇట్ మే బి క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఓకే, ఈ విధంగా మీరు స్ట్రక్చర్ అనేది ఫాలో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో అవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అని పిలవడం జరుగుతుంది. వీటి నుండి నెగిటివ్ వాక్యాలు కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. నెగిటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను వారి చేత స్వాగతించబడకపోవచ్చు, నీవు రాహుల్ చేత తెలియపరచబడకపోవచ్చు, అతడు అందరి చేత అవమానించబడకపోవచ్చు, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడకపోవచ్చు, వారు మా చేత ఆకర్షింపబడకపోవచ్చు, అది ఈ డాక్టర్ చేత నయం కాబడకపోవచ్చు. ఓకే, ఇలాంటి నెగిటివ్ వాక్యాలు మనం ఇంగ్లీష్ లో చెప్పాలి అనుకున్నప్పుడు ముందుగా మనకి పాజిటివ్ వాక్యాలు రావాలి. అప్పుడే నెగిటివ్ వాక్యాలు చెప్పడం ఈజీ అవుతుంది. మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి నెగిటివ్ వాక్యాలు చాలా ఈజీ. ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? దానిలో మేబీ అనే పదం ఎక్కడ ఉందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత మేబీ అనే పదం కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు ఆ మేబీ అనే పదం తరువాత NOT నాట్ అనే పదాన్ని చేర్చాలి. అంతే మీరు చేయాలి. ఎప్పుడైతే మేబీ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యం అయిపోతుంది. చూడండి ఇక్కడ, నేను వారి చేత స్వాగతించబడకపోవచ్చు. ఇంగ్లీష్ లో ఐ మే బి నాట్ ఇన్వైటెడ్ బై దెమ్. చూసారు, ఇక్కడ మేబీ తర్వాత నాట్ అనేది వాడాం. నీవు రాహుల్ చేత తెలియపరచబడకపోవచ్చు. యు మే బి నాట్ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడకపోవచ్చు. హీ మే బి నాట్ ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడకపోవచ్చు. షీ మే బి నాట్ మ్యారీడ్ బై రామా. వారు మా చేత ఆకర్షింపబడకపోవచ్చు. దే మే బి నాట్ అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడకపోవచ్చు. ఇట్ మే బి నాట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఓకే, ఈ విధంగా మేబీ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చడం వలన నెగిటివ్ గా మాట్లాడవచ్చు. ఓకే, ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్న వాక్యాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, వీటిని మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి చూడండి. నేను వారి చేత స్వాగతించబడవచ్చా? నీవు రాహుల్ చేత తెలియపరచబడవచ్చా?
అతడు అందరి చేత అవమానించబడవచ్చా? అతడు అందరి చేత అవమానించబడవచ్చా? ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడవచ్చా? వారు మా చేత ఆకర్షింపబడవచ్చా? అది ఈ డాక్టర్ చేత నయం కాబడవచ్చా? ఈ విధంగా పాజిటివ్ నుంచి ప్రశ్నలు అడగాలి అనుకున్నప్పుడు మనకు పాజిటివ్ వాక్యాలు ముందుగా తెలిస్తే దాని నుండి ప్రశ్నించడం చాలా ఈజీ. మనకు పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఇక్కడ సమస్యే లేదు. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? దానిలో మేబీ అనే పదం ఎక్కడ ఉందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత మేబీ అనే పదం కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు మనం ప్రశ్న అడగాలనుకుంటున్నాం కాబట్టి ఆ మేబీ అనే పదాన్ని సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అంతే. అదే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యము అంటారు, లేదా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలు చూడండి. నేను వారి చేత స్వాగతించబడవచ్చా? ఇంగ్లీష్ లో మేబీ ఐ ఇన్వైటెడ్ బై దెమ్. చూసారా? మేబీ ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. నీవు రాహుల్ చేత తెలియపరచబడవచ్చా? మేబీ యు ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడవచ్చా? మేబీ హీ ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడవచ్చా? మేబీ షీ మ్యారీడ్ బై రామ. వారు మా చేత ఆకర్షింపబడవచ్చా? మేబీ దే అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడవచ్చా? మేబీ ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఈ విధంగా మేబీ అనే పదం ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడటం జరిగిందో వాటిని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే మీకు ఇలా పాజిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ లేదా పాజిటివ్ నుంచి ప్రశ్నించడం వచ్చిందో ఇప్పుడు వీటి నుండి నెగిటివ్ లో ప్రశ్నావాక్యాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి చూడండి. నేను వారి చేత స్వాగతించబడలేకపోవచ్చా? నీవు రాహుల్ చేత తెలియపరచబడలేకపోవచ్చా? అతడు అందరి చేత అవమానించబడలేకపోవచ్చా? ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడలేకపోవచ్చా? వారు మా చేత ఆకర్షింపబడలేకపోవచ్చా? అది ఈ డాక్టర్ చేత నయం కాబడలేకపోవచ్చా? ఇలా ఈ విధంగా నెగిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా పాజిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ వచ్చి ఉండాలి. అలా వస్తేనే ఈ నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ చాలా ఈజీ అవుతుంది. మనకు ఆల్రెడీ వచ్చు కాబట్టి పాజిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఇక్కడ నెగిటివ్ అనేది చాలా ఈజీ. ముందుగా మీరు చేయాల్సింది ఏమిటంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. దానిలో మేబీ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందుంది మేబీ అనే పదం. అవునా? ఇప్పుడు ఆ మేబీ అనే పదం మధ్యలో ఎన్ఓటి నాట్ అనే పదం చేస్తారు. మేకి బీకి మధ్యలో ఎన్ఓటి నాట్ అనే పదం ఎప్పుడైతే చేర్చారో అదే నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలు చూడండి, మీకే అర్థమవుతుంది. నేను వారి చేత స్వాగతించబడలేకపోవచ్చా? ఇంగ్లీష్ లో మే నాట్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్. మే తర్వాత నాట్ అనే పదం వాడారు చూడండి, మే నాట్ బి. ఓకే, నీవు రాహుల్ చేత తెలియపరచబడలేకపోవచ్చా? మే నాట్ బి యు ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడలేకపోవచ్చా? మే నాట్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముడి చేత పెళ్లి చేసుకోబడలేకపోవచ్చా? మే నాట్ బి షీ మ్యారీడ్ బై రామ. వారు మా చేత ఆకర్షింపబడలేకపోవచ్చా? మే నాట్ బి దే అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడలేకపోవచ్చా?
మే నాట్ బి ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఈ విధంగా మే నాట్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడితే అదే నెగటివ్ ఎస్ఆర్ నోట్ అయిపోతున్నాను అన్నమాట. ఓకే, ఈ ఫార్ములా కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక థర్డ్ ఫార్ములా ఏంటి, దానిని వాక్యాలలో ఎలా ఉపయోగించాలో చూద్దామా మరి. రైట్, ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ మేబీ ప్లస్ V1 కి ఇంగ్ ఫామ్. మరొకసారి చూడండి, సబ్జెక్ట్ తరువాత మేబీ అనే పదం వాడాలి. దాని తరువాత వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఐఎన్జి ఫామ్ చేర్చాలి. అంతే ఫార్ములా. ఓకే, చూడండి ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యం ఒకసారి గమనించండి. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు, నీవు టీవీ చూస్తూ ఉండవచ్చు, అతడు పరీక్షలు రాస్తూ ఉండవచ్చు, ఆమె బొంబాయికి వెళుతూ ఉండవచ్చు, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండవచ్చు, అది సరిగ్గా పనిచేస్తూ ఉండవచ్చు. ఇలాంటి వాక్యాలని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో చూడండి. ఫస్ట్ వన్, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఇంగ్లీష్ లో ఐ మే బి వెయిటింగ్ ఫర్ యూ. నీవు టీవీ చూస్తూ ఉండవచ్చు, యు మే బి వాచింగ్ టీవీ. అతడు పరీక్షలు రాస్తూ ఉండవచ్చు, హీ మే బి రైటింగ్ ద ఎగ్జామ్స్. ఆమె బొంబాయికి వెళుతూ ఉండవచ్చు, షీ మే బి గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండవచ్చు, దే మే బి ఆస్కింగ్ ఎవ్రీవన్. అది సరిగ్గా పనిచేస్తూ ఉండవచ్చు, ఇట్ మే బి వర్కింగ్ ప్రాపర్లీ. ఓకే, ఈ విధంగా స్ట్రక్చర్ అనేది వాక్యాలకి కరెక్ట్ గా అప్లై చేస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనిస్తూ ఉండాలి. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అని పిలవడం జరుగుతుంది. వీటి నుండే మనం నెగిటివ్ వాక్యాలు కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్స్, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు జాగ్రత్తగా చూడండి. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండకపోవచ్చు, నీవు టీవీ చూస్తూ ఉండకపోవచ్చు, అతడు పరీక్షలు రాస్తూ ఉండకపోవచ్చు, ఆమె బొంబాయికి వెళుతూ ఉండకపోవచ్చు, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండకపోవచ్చు, అది సరిగ్గా పనిచేస్తూ ఉండకపోవచ్చు. ఈ విధమైనటువంటి వాక్యాలు నెగిటివ్ వాక్యాలు అంటారు. వీటిని మనం ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే మనకి ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు వస్తే నెగిటివ్ వాక్యాలు చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. ఇంగ్లీష్ మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి నెగిటివ్ వాక్యాలు చాలా ఈజీ. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? దానిలో మేబీ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత మేబీ అనే పదం కనిపించింది, అవునా? ఇప్పుడు మేబీ అనే పదం తరువాత NOT నాట్ అనే పదం చేర్చండి. అంతే మీరు చేయాల్సింది. ఎప్పుడైతే మేబీ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యం అయిపోతుంది. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ గమనిస్తే అర్థమవుతుంది. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండకపోవచ్చు. ఇంగ్లీష్ లో ఐ మే బి నాట్ వెయిటింగ్ ఫర్ యూ. చూడండి, మేబీ తర్వాత నాట్ అనే పదం వాడు. నీవు టీవీ చూస్తూ ఉండకపోవచ్చు, యు మే బి నాట్ వాచింగ్ టీవీ. అతడు పరీక్షలు రాస్తూ ఉండకపోవచ్చు, హీ మే బి నాట్ రైటింగ్ ద ఎగ్జామ్స్. ఆమె బొంబాయికి వెళుతూ ఉండకపోవచ్చు, షీ మే బి నాట్ గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండకపోవచ్చు, దే మే బి నాట్ ఆస్కింగ్ ఎవ్రీవన్. అది సరిగ్గా పనిచేస్తూ ఉండకపోవచ్చు, ఇట్ మే బి నాట్ వర్కింగ్ ప్రాపర్. ఈ విధంగా మేబీ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చడం వలన నెగిటివ్ వాక్యాలు మాట్లాడవచ్చు. ఓకే, ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్న వాక్యాలు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, దీనిని మనం SRO టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి గమనించండి. ముందుగా, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చా, నీవు టీవీ చూస్తూ ఉండవచ్చా, అతడు పరీక్షలు రాస్తూ ఉండవచ్చా, ఆమె బొంబాయికి వెళుతూ ఉండవచ్చా,
వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండవచ్చా? అది సరిగ్గా పనిచేస్తూ ఉండవచ్చా? ఇలాంటి పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అడగాలి అనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు తెలిస్తేనే అడగగలం. మరి మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసా? తెలుసు. కాబట్టి ఇక్కడ సమస్య లేదు. మీరు చేయాల్సింది ఏమంటే ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? దానిలో మేబీ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత మేబీ అనే పదం కనిపించింది. అవునా? మరి మనం ప్రశ్నించాలనుకుంటున్నాం కదా, కాబట్టి ఆ మేబీ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడింది. అదే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటాం. చూడండి, ఇక్కడ ఉదాహరణలు గమనిస్తే మీకే అర్థమవుతుంది. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చా? ఇంగ్లీష్ లో మేబీ ఐ వెయిటింగ్ ఫర్ యూ. మేబీ ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. నీవు టీవీ చూస్తూ ఉండవచ్చా? మేబీ యు వాచింగ్ టీవీ. అతడు పరీక్షలు రాస్తూ ఉండవచ్చా? మేబీ హీ రైటింగ్ ద ఎగ్జామ్స్. ఆమె బొంబాయికి వెళుతూ ఉండవచ్చా? మేబీ షీ గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండవచ్చా? మేబీ దే ఆస్కింగ్ ఎవ్రీవన్. అది సరిగ్గా పనిచేస్తూ ఉండవచ్చా? మేబీ ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఈ విధంగా మేబీ మేబీ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడితే అవే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అని పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే మీకు ఈ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చాయో వీటి నుండే నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేవి చాలా సులభంగా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు జాగ్రత్తగా చూడండి. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండకపోవచ్చా? నీవు టీవీ చూస్తూ ఉండకపోవచ్చా? అతడు పరీక్షలు రాస్తూ ఉండకపోవచ్చా? ఆమె బొంబాయికి వెళుతూ ఉండకపోవచ్చా? వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండకపోవచ్చా? అది సరిగ్గా పనిచేస్తూ ఉండకపోవచ్చా? ఈ విధంగా నెగటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ తెలిస్తేనే ఈ నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మనకు ఆల్రెడీ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తెలుసు కాబట్టి ఇక సమస్య లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ తీసుకోండి. ముందుగా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ తీసుకోండి. తీసుకున్నారా? దానిలో మేబీ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు మేబీ అనే పదం కనిపించింది. అవునా? ఇప్పుడు మేబీ అనే పదానికి మధ్యలో నాట్ అనే పదాన్ని చేర్చండి. అంటే మేకి బీకి మధ్యలో ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేర్చండి. ఎప్పుడైతే మేబీ అనే పదానికి మధ్యలో నాట్ అనే పదం చేర్చారో అదే నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది. ఇక్కడ ఉదాహరణ గమనిస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, ముందుగా నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండకపోవచ్చా? ఇంగ్లీష్ లో మే నాట్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ. చూసారా? మే నాట్ బి అనే పదం ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. మే తర్వాత నాట్ ఎన్ఓటి నాట్ అనే పదం వాడాను, గమనించండి. నీవు టీవీ చూస్తూ ఉండకపోవచ్చా? మే నాట్ బి యు వాచింగ్ టీవీ. అతడు పరీక్షలు రాస్తూ ఉండకపోవచ్చా? మే నాట్ బి హి రైటింగ్ ద ఎగ్జామ్స్. ఆమె బొంబాయికి వెళుతూ ఉండకపోవచ్చా? మే నాట్ బి షీ గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండకపోవచ్చా? మే నాట్ బి దే ఆస్కింగ్ ఎవ్రీవన్. అది సరిగ్గా పనిచేస్తూ ఉండకపోవచ్చా? మే నాట్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఈ విధంగా మే నాట్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడినట్లయితే అది నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ ఫార్ములా కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక ఫైనల్ ఫార్ములా
ఏంటి, దానిని వాక్యాలలో ఎలా ఉపయోగించాలో చూద్దామా మరి. రైట్, ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ మేబీ ప్లస్ ఇక్కడ మీ ఫీలింగ్స్, అంటే సబ్జెక్టు తర్వాత మేబీ అనే పదం వాడాలి. దాని తర్వాత మీరు ఎలా ఉన్నారు, ఆనందంగా ఉన్నారా, విచారంగా ఉన్నారా, లేదా కోపంగా ఉన్నారా, అందంగా ఉన్నారా, లేదంటే ఎక్కడున్నారు అనేటువంటి విషయాలు, మీ ఫీలింగ్స్ అనేది మేబీ అనే పదం తర్వాత చక్కగా చెప్పవచ్చు. మీరు ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ గమనిస్తే అది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, ముందుగా తెలుగు వాక్యాలు ఒక్కసారి గమనించండి. నేను రేపు బిజీగా ఉండవచ్చు. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండవచ్చు. అతడు చెన్నైలో ఉండవచ్చు. ఆమె అందంగా ఉండవచ్చు. వారు అపాయములో ఉండవచ్చు. అది ఇంట్లో ఉండవచ్చు. ఓకే, వీటిని ఇంగ్లీష్ లో చూడండి. నేను రేపు బిజీగా ఉండవచ్చు. ఐ మే బి బిజీ టుమారో. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండవచ్చు. యు మే బి హియర్ ఎట్ 2 o'clock. అతడు చెన్నైలో ఉండవచ్చు. హీ మే బి ఇన్ చెన్నై. ఆమె చాలా అందంగా ఉండవచ్చు. షీ మే బి వెరీ బ్యూటిఫుల్. వారు అపాయంలో ఉండవచ్చు. దే మే బి ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండవచ్చు. ఇట్ మే బి ఇన్ ద హౌస్. ఓకే, ఈ విధంగా మీ యొక్క ఫీలింగ్స్ మేబీ అనే పదం తర్వాత చక్కగా చెప్పవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో వీటిని పాజిటివ్ వాక్యాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. వీటి నుండి నెగటివ్ వాక్యాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, నెగటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు బిజీగా ఉండలేకపోవచ్చు. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండలేకపోవచ్చు. అతడు చెన్నైలో ఉండలేకపోవచ్చు. ఆమె అందంగా ఉండలేకపోవచ్చు. వారు అపాయంలో ఉండలేకపోవచ్చు. అది ఇంట్లో ఉండలేకపోవచ్చు. ఈ విధంగా నెగిటివ్ గా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్ లో మనకి పాజిటివ్ వాక్యాలు తెలిస్తే ఈ నెగిటివ్ వాక్యాలు చాలా చక్కగా మాట్లాడవచ్చు. మనకు పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఇక సమస్యే లేదు. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో మేబీ అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తర్వాత మేబీ అనే పదం కనిపించింది, అవునా? ఇప్పుడు మేబీ అనే పదం మధ్యలో NOT నాట్ అనే పదం చేర్చండి. ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యం అయిపోతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు గమనిస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. చూడండి, నేను రేపు బిజీగా ఉండకపోవచ్చు లేదా ఉండలేకపోవచ్చు. ఓకే, నేను రేపు బిజీగా ఉండలేకపోవచ్చు. ఇంగ్లీష్ లో ఐ మే నాట్ బి బిజీ టుమారో. చూసారా, మేబీ కాదు, ఇక్కడ మే నాట్ బి. మేకి బీకి మధ్యలో నాట్ అనేది చేర్చాం. గమనించండి, నీవు 2 గంటలకు ఇక్కడ ఉండలేకపోవచ్చు. యు మే నాట్ బి హియర్ ఎట్ 2 o'clock. అతడు చెన్నైలో ఉండలేకపోవచ్చు. హీ మే నాట్ బి ఇన్ చెన్నై. ఆమె అందంగా ఉండలేకపోవచ్చు. షీ మే నాట్ బి వెరీ బ్యూటిఫుల్. వారు అపాయములో ఉండలేకపోవచ్చు. దే మే నాట్ బి ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండలేకపోవచ్చు. ఇట్ మే నాట్ బి ఇన్ ద హౌస్. ఈ విధంగా నాట్ అనే పదం చేర్చడం వలన నెగిటివ్ వాక్యాలు మాట్లాడవచ్చు. ఓకే, ఇప్పుడు పాజిటివ్ నుంచి ఎలా ప్రశ్నలు అడగాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, వీటిని మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు బిజీగా ఉండవచ్చా? నీవు 2 గంటలకి ఇక్కడ ఉండవచ్చా? అతడు చెన్నైలో ఉండవచ్చా? ఆమె అందంగా ఉండవచ్చా? వారు అపాయములో ఉండవచ్చా? అది ఇంట్లో ఉండవచ్చా? ఈ విధంగా
ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ వాక్యాలు వస్తే ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేది చాలా ఈజీ. మనకు పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఇక్కడ సమస్య లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకున్నారా, దానిలో మేబీ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత మేబీ అనే పదం కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు ఆ మేబీ అనే పదాన్ని సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అదే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటారు. ఇక్కడ ఉదాహరణ చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. నేను రేపు బిజీగా ఉండవచ్చా? మేబీ ఐ బిజీ టుమారో. మేబీ ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండవచ్చా? మేబీ యు హియర్ ఎట్ 2 o'clock. అతడు చెన్నైలో ఉండవచ్చా? మేబీ హీ ఇన్ చెన్నై. ఆమె అందంగా ఉండవచ్చా? మేబీ షీ వెరీ బ్యూటిఫుల్. వారు అపాయంలో ఉండవచ్చా? మేబీ దే ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండవచ్చా? మేబీ ఇట్ ఇన్ ద హౌస్. ఈ విధంగా మేబీ మేబీ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడినట్లయితే ఇవి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడైతే మనకి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగటం వచ్చిందో వీటి నుండి నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు జాగ్రత్తగా గమనించండి. నేను రేపు బిజీగా ఉండలేకపోవచ్చా? నీవు 2 గంటలకి ఇక్కడ ఉండలేకపోవచ్చా? అతడు చెన్నైలో ఉండలేకపోవచ్చా? ఆమె అందంగా ఉండలేకపోవచ్చా? వారు అపాయంలో ఉండలేకపోవచ్చా? అది ఇంట్లో ఉండలేకపోవచ్చా? ఈ విధంగా నెగిటివ్ నుండి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ పాజిటివ్ వచ్చి ఉండాలి. అప్పుడే ఈ నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీ. మనకు ఆల్రెడీ వచ్చు కాబట్టి పాజిటివ్, ఇక నెగిటివ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. తీసుకున్నారా? దానిలో మేబీ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు కనిపించింది మనకి మేబీ అనే పదం, అవునా? ఇప్పుడు మేబీ అనే పదానికి మధ్యలో నాట్, NOT నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే మీరు నాట్ అనే పదం మేబీ అనే పదానికి మధ్యలో చేర్చారో అదే నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది. ఆ విషయం ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలు గమనిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, నేను రేపు బిజీగా ఉండలేకపోవచ్చా? మే నాట్ బి ఐ బిజీ టుమారో. మే తర్వాత నాట్ అనే పదం వాడాను, గమనించండి. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండలేకపోవచ్చా? మే నాట్ బి యు హియర్ ఎట్ 2 o'clock. అతడు చెన్నైలో ఉండలేకపోవచ్చా? మే నాట్ బి హీ ఇన్ చెన్నై. ఆమె అందంగా ఉండలేకపోవచ్చా? మే నాట్ బి షీ వెరీ బ్యూటిఫుల్. వారు అపాయంలో ఉండలేకపోవచ్చా? మే నాట్ బి దే ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండలేకపోవచ్చా? మే నాట్ బి ఇట్ ఇన్ ద హౌస్. ఈ విధంగా మే నాట్ బి, మే నాట్ బి, మే నాట్ బి అనే పదాన్ని సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడినట్లయితే అవి నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే,